నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఈరోజు మనం మోంతా తుఫాన్ మిగిల్చిన నష్టానికి సంబంధించి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, వరి పంట వాలిపోయింది, అరటి తోట నేల కూలిపోయింది, కొబ్బరికి కోలుకులనితిగా దెబ్బ తగిలింది. మోంతా తుఫాన్ మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాలు మోంతా మిగిల్చిన నష్టంతో విలవెల్లాడుతున్నాయి. ఏపీలో లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. జరిగిన నష్టం చూసి రైతులు దుఃఖంలో మునిగిపోయారు. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప గట్టెక్కలేమంటున్నారు. మరి రైతు కష్టం తీరాలంటే ఏం చెయ్యాలి? జనం కోలుకోవాలంటే ఏం కావాలి? మోంతా తుఫాన్ అప్డేట్స్ మినిట్ టు మినిట్ ఇస్తూ ప్రజల్ని అప్రమత్తం చేసిన ప్రైమ్ 9 ఇప్పుడు మోంతా మిగిల్చిన నష్టాన్ని మీ ముందుకు తెస్తోంది. ఎస్, ఇక మోంతా తుఫాన్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. తుఫాన్ దాటికి ఏపీలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. వరద నీరు చేరడంతో ప్రాజెక్టులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొరలంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లన్నీ చెరువులు తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు యాక్షన్ తీసుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. కానీ తుఫాన్ ఎఫెక్ట్తో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. భారీగా నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కోనసీమ, కాకినాడ, ప్రకాశం, తూర్పుగోదావరి, పల్నాడు, ఎన్టీఆర్, వైఎస్ఆర్ కడప, ఏలూరు జిల్లాలు ఎక్కువగా నష్టపోయాయి. ఇక 3 రోజుల పాటు మోంతా తుఫాన్ అధికార యంత్రాంగానికి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించారు. మోంతా తుఫాన్ వెళుతూ అన్నదాతలు నిండా ముంచేస్తుంది. ఎటు చూసినా పంట పొలాలు సముద్రాలను తలపిస్తున్నాయి. చేతికొచ్చిన వరి పంట పొలంలోనే వాలిపోయింది. అరటి, పత్తి రైతులను కోలుకులేని దెబ్బతీస్తుంది. ఇక ఈదురుగాలులకు అరటి, బొప్పాయి తోటలు నేలమట్టమయ్యాయి. మొక్కజొన్న, మినుము, పెసర, సజ్జ, మిరప, పసుపు, కూరగాయ పంటలు ఇప్పటికీ ఉన్నాయి. మొత్తంగా 25 జిల్లాల పరిధిలో 2320 గ్రామాల్లో పంటలు నష్టపోయాయి అధికారులు గుర్తించారు. దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఎస్, మనం ఇక జిల్లాల వారీగా అక్కడ పంట నష్టాలకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం గ్రౌండ్లో మా కరెస్పాండెంట్స్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా నెల్లూరు వెళ్దాం. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జాయిన్ అవుతున్నారు. ఎస్ నరేష్, చూసాం అసలు కావల్లోనే అత్యధిక వర్షపాతం నమోదైంది మోంతా తుఫాన్ ఎఫెక్ట్కి సంబంధించి. ఆల్రెడీ అక్కడ ప్రాజెక్ట్స్ ఎంత ఉధృతంగా ప్రవేశిస్తున్నాయో చూస్తున్నాం. పంట చేతికొచ్చే సమయం రైతులతో చాలా ఆసక్తి ఎదురు చూస్తూ ఉంటారు. బట్ కరెక్ట్గా చేతికొచ్చే సమయానికి ఈ తుఫాన్ మొత్తం వల్ల ఆశ్రమ మీద నీళ్లు చెల్లింది. ప్రస్తుతం ఏంటి జిల్లా వ్యాప్తంగా సిచ్యువేషన్ ఏంటి? ఎన్ని వేల ఎకరాల పంట నష్టం వాటిల్లోకి చెప్తున్నారు రైతులు చెప్తున్నది ఏంటి? మొత్తానికైతే మోంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఆస్తి నష్టం అయి ఉండొచ్చు, పంట నష్టం దాదాపు కూడా ఇటు కోట్ల రూపాయలకి వాటిల్లిందని చెప్పి ఒకవైపు అంచనా వేసినటువంటి పరిస్థితి కనపడుతోంది. నెల్లూరు జిల్లా విషయానికి వస్తే 3 రోజుల నుంచి ఏదైతే గత 3 రోజులుగా మోంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకోపోయాయి. ఎక్కడికెక్కడ వాగులు, వంకలు, చెరువులు కూడా పొంగి పొర్లినటువంటి పరిస్థితి కనపడుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో వాగులు తెగిపోయి ఆయా గ్రామాల్లోకి నీరు చేరిపోవడం, ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షితంగా అయితే ఇంకో ప్రాంతానికి పంపించగలిగారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆస్తి నష్టమై ఉండొచ్చు, పంట నష్టం దాదాపు కూడా ఉద్యానవన పంటలు మాత్రం చాలా వరకు పంట నష్టం జరిగినట్లుగా ఇప్పటికే ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా యొక్క వ్యవసాయ శాఖ అధికారులు అయి ఉండొచ్చు, అదేవిధంగా వివిధ శాఖలతో ఆయన మీటింగ్లు ఏర్పరచుకొని జిల్లాలో ఏ మేరకు పంట నష్టం జరిగింది, ఏ మేరకు ఆస్తి నష్టం జరిగింది, ఏ మేరకు మత్స్య సంపద నష్టం జరిగిందనే దాని మీద కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పంపించే అయితే ప్రస్తుతం ఆ పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే గత 3 రోజులు ముందు కురిచినటువంటి ఈ యొక్క మోంతా తుఫాన్ ప్రభావంతో ఎక్కడికెక్కడ వాగులై ఉండొచ్చు, వంకలై ఉండొచ్చు, అదేవిధంగా జలాశయాలు కూడా ఎగువ ప్రాంతం కురిసేటువంటి వర్షానికి భారీ ఎత్తున నీరు వచ్చాయి. ప్రస్తుతం మనం ఇటు ఒక వాగు వద్ద ఉన్నాం, ఏదైతే పొట్టేపాలెంకి సంబంధించి కలుజు అంటాం. సో ఈ కలుజు వద్ద రాకపోకలంతా కూడా ప్రస్తుతం నిన్నటి వరకు అంతరించిపోయాయి. ఒకసారి మనం చూస్తే దాదాపు కూడా ఇది ఇటు బుచ్చికి సంబంధించినటువంటి ప్రాంతానికి, అంటే జాతీయ రహదారి ముంబై అండ్ నెల్లూరుకు సంబంధించినటువంటి జాతీయ రహదారికి వెళ్ళేటువంటి వెహికల్స్ అంతా కూడా ఇక్కడి నుంచే వెళ్తాయి. సో ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే ఎక్కడికెక్కడ కూడా వెహికల్స్ కూడా నిన్నటి వరకు కూడా రాలేనటువంటి పరిస్థితి. మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఇటు ప్రజలై ఉండొచ్చు, రైతాంగం కూడా అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. మోంతా తుఫాన్ ప్రభావంతో ఒకవైపు ఎక్కడికెక్కడ కూడా రోడ్లన్నీ కూడా చాలా ఇబ్బంది
ఇబ్బంది అయితే ఎదుర్కొన్నారు. అక్కడ రైతాంగం అయితే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఉద్యానవన పంటలకు సంబంధించినటువంటి ప్రధానంగా ఇట బొప్పాయి, అదేవిధంగా అరటికి సంబంధించినటువంటి రైతాంగం, అదేవిధంగా మిరప, పసుపు, ఇటు పెసర, ఈ యొక్క రైతాంగం చాలా ఇబ్బందులు పడ్డారు. కొన్ని వేల హెక్టార్లో వేసినటువంటి పంట దాదాపు కూడా ఏదైతే మునిగిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఒకవైపు వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా రైతాంగం పడినటువంటి ఇబ్బందులు, రైతాంగం జరిగినటువంటి ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగిందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక నివేదికని ఇవ్వమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరోవైపు కలవాయిలో గింజలు మొలకెత్తినటువంటి ఏదైతే పచ్చగా ఉన్నటువంటి పైర్లు సైతం కూడా నీట మునిగాయని చెప్పుకోవచ్చు. మండలంలో ఏదైతే కలవాయికి సంబంధించినటువంటి మండలం దాదాపు 480 ఎకరాలకు సంబంధించినటువంటి కోతకు వచ్చినటువంటి వరి పైరు నీటి మునిగి పూర్తి స్థాయిలో కూడా గింజలు మొలకెత్తి పైకి వచ్చినటువంటి ఆ పంట అంతా కూడా నష్టం జరిగింది. వివిధ రకాలైనటువంటి పంటలు నష్టపోవడంతో ఒక్కసారిగా కూడా జిల్లా రైతాంగానికి కోలుకోలేనటువంటి నష్టాన్ని అయితే మిగిలిచిందని చెప్పుకోవాలా. వ్యవసాయ శాఖ పరిధిలో దాదాపు కూడా 1320 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నాయని చెప్పి అధికారులు ఒక అంచనా వేశారు. అందులో దాదాపు 1282 హెక్టార్లలో వరి పంట దెబ్బతినగా 217 హెక్టార్లలో మొక్కజొన్న దెబ్బతిన్నట్టుగా వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా 11 హెక్టార్లలో వేరుశెనగ, అదేవిధంగా 15 మండలాల్లో 50 గ్రామాలకు చెందిన 1164 మంది రైతులు కూడా నష్టపోయారు. ఈ తుఫాన్ ప్రభావంతో దాదాపు 41 హెక్టార్ల ఉద్యాన పంటలు ఉన్నాయి. ఉద్యానవన పంటలకు చెప్పాలంటే కూరగాయలు సాగు, అదేవిధంగా అటు పూల సాగు వేయవచ్చు, అదేవిధంగా బొప్పాయి సాగు, అదేవిధంగా మిర్చి సాగు, తమలపాకు సాగు హెక్టార్లు కూడా అనేక వందల హెక్టార్లు కూడా దెబ్బతినడంతో హార్టికల్చర్ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. దీని మీద జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పూర్తి స్థాయిలో కూడా మొత్తం 13 మండలాల పరిధిలో 77 మంది రైతులు ఎంతవరకు తీవ్రంగా నష్టపోయారు నివేదికను కూడా రూపొందించాలని చెప్పి ఒకవైపు జిల్లా వ్యాప్తంగా కూడా 31 పశువులు, 600 బాతులు చనిపోయినట్టుగా ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి అనేక వింగ్స్ కూడా, అనేక శాఖలు కూడా జిల్లా కలెక్టర్ ముందు కూడా ఇటు ఏ అయితే నష్టం జరిగిందో వాటి మీద పూర్తి స్థాయిలో కూడా అన్ని నివేదికలు అయితే ఇవ్వడం జరిగింది. తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో లోతట్టు ప్రాంతాలంతా కూడా తీర ప్రాంతాల్లోకి 2790 కుటుంబాలకు చెందినటువంటి సుమారు 7000 పైగా కూడా పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు. ఈ బాధితుల కుటుంబానికి 25 కేజీల బియ్యంతో పాటు కందిపప్పు, పామాయిలు, ఉల్లిపాయలు, టమోటా కేజీ చొప్పున అందించాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దాదాపు కూడా ఏదైతే పునరావాస కేంద్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఆ కుటుంబానికి ఒక్కొక్కరికి 3000 రూపాయల చొప్పున కూడా ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అయితే ప్రభుత్వం దాదాపు కూడా మనం చూస్తే మొత్తానికి ఈ యొక్క తుఫాను ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి 13,512 మంది గుర్తించారు. వీరిలో ఒక్కొక్క కుటుంబానికి దాదాపు కూడా 50 కేజీలు బియ్యం ఇవ్వాలని చెప్పి మత్స్యకారు కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రాంతాలకు చెప్పడం జరిగింది. నేను చూపిస్తున్నటువంటి ఈ కలుజంతా కూడా భారీ ఎత్తున కూడా నీరైతే వస్తూ ఉంది. ఈ చెరువుకు సంబంధించినటువంటి దాదాపు చెరువులో నుంచి పొట్టేపాడుకు సంబంధించినటువంటి కలుజు నుంచి పెన్నా పరివాహక ప్రాంతానికి వెళ్తూ ఉంటాయి. ఈ ప్రాంతం అంతా నేను చూపిస్తున్న ప్రాంతం అంతా కూడా చెరువు, ఈ చెరువు వాటర్ అంతా కూడా ఎక్కడికెక్కడికైతే జాతీయ రహదారులకు సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా కొలాప్స్ అయిపోయాయి. ఎక్కడికెక్కడ రైతులు కూడా ఇబ్బంది పడ్డారు. అయితే ప్రధానంగా రైతాంగానికి సంబంధించినటువంటి నష్టపోయినటువంటి రైతు కుటుంబాలకు కూడా ఆర్థికంగా ఏదైతే వాళ్ళు ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మేము ఉన్నామని చెప్పి ఒకవైపు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా చెప్తా ఉన్నారు. మరోవైపు ఎవరైతే రైతులు ఏ మేరకు నష్టపోయారో వ్యవసాయ శాఖ అధికారులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ హెక్టార్లలో, ఎన్ని హెక్టార్లో, ఎన్ని వందల హెక్టార్లలో మీ యొక్క ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా రైతులు కూడా ప్రస్తుతం నమోదు చేసుకుంటున్నారు. ఈ యొక్క మోంతా తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లాని అతలాకుతలం చేసిందని చెప్పుకోవాలా. భారీ ఎఫెక్టే పడింది. ఒకవైపు సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షానికి దాదాపు కూడా లక్షల క్యూసెక్ల వాటర్ రావడంతో 78 టీఎంసీల సామర్థ్యం గల నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సోమశిల జలాశయం వాటర్ అంతా కూడా పెన్నా పరివాహక ప్రాంతానికి పంపించారు. అయితే ప్రధానంగా పెన్నా పరివాహక ప్రాంతం ఆనుకున్నటువంటి గ్రామాలు, అక్కడ ఉన్నటువంటి రైతాంగం రైట్ నరేష్. మొత్తంగా చూస్తున్నాం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్. ప్రస్తుతం మోంతా తుఫాన్ అక్కడ తెరిపినిచ్చింది, ఎండ వస్తుంది కానీ అక్కడ చూస్తున్నాం ప్రస్తుతం విజువల్స్ లో మా కరెస్పాండెంట్ నరేష్ ఉన్న ప్లేస్ చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఎంత దారుణంగా హైవే పెంచే వాటర్ ఇంకా పెడుతుందంటే ఇక మామూలుగా లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టపోయారు. వరి కోతకొచ్చే సమయం ఇది. రైతులంతా కూడా చాలా అప్పులు చేసి పెట్టుబడులు పెడతారు. వారి సమస్యలు తీరుతాయని చాలా ఆసక్తితో చూస్తూ ఉంటారు. మరి అదేం విచిత్రమో కానీ దేవుడు కూడా కరెక్ట్గా ఆ పంట చేతికి వచ్చే సమయానికి ఇప్పుడు వర్షాలు పడి మొత్తం పూర్తిగా పంట నాశనం చేసేస్తూ ఉంటాయి. సో అదే సిచ్యువేషన్ ఇప్పుడు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇక్కడ అక్కడని కాదు, అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా ఉందో కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అక్కడ తుఫాను దాటింది కదా అనుకుంటే తెలంగాణ ఎంత అతలాకుతలం చేస్తుందో, మొత్తానికి ఎప్పుడు రానంతగా వర్షాలు, వరదలు ఏ విధంగా విభత్సం సృష్టిస్తున్నాయో చూస్తున్నాం.